సినిమా అంటే మన తెలుగు ప్రజలకు కేవలం ఎంటర్టైన్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్ బాండింగ్, ఒక ఫెస్టివల్, ఒక డ్రీమ్. అంతగా అందరిలో అల్లుకుపోయిన తెలుగు సినిమా నవే డేస్ వరల్డ్ వైడ్ గా టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇదే టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ తెగ వైరల్ గా మారిపోయింది. అదేంటో చూసే ముందు మై రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మహేష్ బాబు కామెంట్ ఏంటంటే, బాలీవుడ్ వాళ్ళు నన్ను ఎఫర్ట్ చేయలేరు అనే మాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఈ మాట వెనుక నిజం ఏంటి? అది ఎంతవరకు సరైంది? ఎందుకు ఈ విషయం మళ్ళీ చర్చకు వచ్చింది అనేది మనం డీటెయిల్స్ లోకి వెళ్దామా? 2022లో మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మహేష్ బాబు చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాటల్లో బాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వచ్చాయి, కానీ వాళ్ళు తనను ఎఫర్ట్ చేయలేరని స్పష్టంగా చెప్పారు. బాలీవుడ్ లో టైం వేస్ట్ చేయాలనుకోవడం లేదని, అలాగే వాళ్ళ డబ్బు కూడా వేస్ట్ చేయాలనుకోవట్లేదని, తన లక్ష్యం ఎప్పటికీ తెలుగు సినిమానేనని, తెలుగు ఆడియన్సేనని అన్నారు. ఈ వ్యాఖ్యలు మొదట్లో చాలా మందికి అహంకారం లాగా అనిపించాయి, కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మహేష్ మాటలు ఎంతవరకు నిజం అనేది అర్థమవుతుంది. ఇటీవల యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన వార్ 2 సినిమా హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత రిజల్ట్ రాలేదు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చారు. దాంతో తారక్ రాంగ్ స్టెప్ వేశాడా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో మహేష్ బాబు అప్పట్లో చెప్పిన బాలీవుడ్ నన్ను ఎఫర్ట్ చేయలేరు అన్న మాట మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్ చరణ్ జంజీర్ అనే హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు, కానీ అది ఘోరంగా ఫెయిల్ అయింది. తర్వాత ఆయన ఫుల్ ఫోకస్ తెలుగు సినిమాలపైనే పెట్టారు. రంగస్థలం, RRR లాంటి హిట్స్ ఇచ్చారు. ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారారు, కానీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వరుస డిజాస్టర్స్ ఇచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్స్ మీద ఎక్కువగా ఆధారపడటమే దీనికి మెయిన్ రీజన్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ RRR తర్వాత వార్ 2లో బాలీవుడ్ డెబ్యూ చేశారు, కానీ ఆ మూవీ కూడా ఫలించలేదు. దీంతో బాలీవుడ్ సౌత్ హీరోల టాలెంట్ ని సరిగ్గా వాడుకోలేకపోతుందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. గతంలో తెలుగు సినిమాలు ఒక స్టేట్ కే పరిమితం అయ్యేవి, కానీ బాహుబలి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పుష్ప, RRR, KGF, కాంతారా వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సౌత్ సినిమా రేంజ్ ను పెంచాయి. ఇప్పుడు పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తున్నాయి. ఉదాహరణ, RRR కు ఆస్కార్, పుష్పకు గ్లోబల్ క్రేజ్. ఈ సందర్భంలో మహేష్ బాబు చెప్పిన మన సినిమానే ఫ్యూచర్ అన్న మాట నిజమవుతుంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 పాన్ ఇండియా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ లుక్ రిలీజ్ అయింది. నవంబర్ లో ఫస్ట్ లుక్ రాబోతుంది. ఇది రిలీజ్ అయ్యే సమయానికి తెలుగు సినిమాకు ఒక కొత్త దశ ప్రారంభం అవుతుందన్న బాలీవుడ్ ఎందుకు వెనకబడుతుంది? రీమేక్ల మీద ఎక్కువగా ఆధారపడటమే రీజనా? ఒరిజినల్ స్టోరీస్ లేకపోవడమా? సౌత్ సినిమా స్టాండర్డ్ కు సరిపోయే స్టైల్లో ప్రెజెంట్ చేయలేకపోవడమేనా? దీంతో సౌత్ హీరోలు, సౌత్ కథలు, సౌత్ కొత్త టెక్నీషియన్స్ బాగా బిజీ అయిపోతున్నారు. మహేష్ బాబు చెప్పిన మాటలు అహంకారం కాదు, అవి ఒక రియాలిటీ, కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు. బాలీవుడ్ కంటే సినిమా ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఇక ముందు మన సినిమాలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో వెళ్ళబోతున్నాయి. తెలుగు సినిమానే భవిష్యత్తు. మన స్టోరీస్, మన టాలెంట్ ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. మహేష్ బాబు మాటలు కేవలం మాటలు కాదు, ఒక విజన్. ఇది ఇప్పుడు అందరూ అంటున్న మాట. నిజం ఎప్పుడు చేదుగా అనిపిస్తుంది, కానీ నిజమే ఒక రోజు అందరికీ కనిపిస్తుంది. మహేష్ బాబు అనుకోవాలి గాని బాలీవుడ్ ఎంతైనా డబ్బు ముందు కుమ్మరించి స్వాగతం చెప్తాయి, కాదంటారా? కానీ తెలుగు సినిమాను బతికించాలి, ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి, తెలుగు ఆడియన్స్ కు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. జై తెలుగు సినిమా. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేసి చెప్పండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. మీ దివ్య, రవి రిపోర్ట్స్.